హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం 7th క్లాస్ ఫస్ట్ యూనిట్లో ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు, చూద్దాము. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చారు మనకి. ఇక్కడ ఇందులో 1, 2, 3 మొత్తం మనకి 3 సమ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చూద్దాం మనం. ఈ ఫస్ట్ సమ్లో -9, -1, 0, -10, -6 వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో మనం వీటిని రాయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ గివెన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో -9, -1, 0, -10 అండ్ -6 వీటిని ఫస్ట్ మనం నంబర్ లైన్ మీద డ్రా చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, నేను ఇక్కడ నంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ ఇచ్చిన నంబర్స్ అన్నీ కూడా చూడండి నెగిటివ్ నంబర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. సో వీటిలో మనం ఫస్ట్ ఇక్కడ 0 అనేదాన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇది 0 అని పెడదాం. నెక్స్ట్ ఇక్కడ -1, -9, -6, -10 అంటే 10 వరకు ఉన్నాయి కాబట్టి ఈ నెగిటివ్ ఇంటీజర్స్ని మనం రాద్దాం. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. సో ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనం నంబర్ లైన్లో డ్రా చేసాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని మనం సర్కిల్ చేద్దాం నంబర్ లైన్ మీద. ఫస్ట్ నెంబరు -9. సో -9 ఇక్కడ ఉంది, దీన్ని మనం సర్కిల్ చేసాం. నెక్స్ట్ -1. సో హియర్ -1. నెక్స్ట్ 0, దిస్ ఈజ్ 0. అండ్ -10, దిస్ ఈజ్ -10. అండ్ -6, హియర్ ఈజ్ -6. సో మనం ఇచ్చినటువంటి నెంబర్స్ని మనం నంబర్ లైన్ మీద ఆ నంబర్స్ అన్నీ వేసి వాటిలో గివెన్ నంబర్స్ని మనం ఐడెంటిఫై చేసి సర్కిల్తో ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ ఏ సమ్ మనం అసెండింగ్ ఆర్డర్ చేయాలనుకున్నా, డిసెండింగ్ ఆర్డర్ చేయాలనుకున్నా, ఇలా నంబర్ లైన్ మీద స్మాల్ నెంబర్స్ అయితే నంబర్ లైన్ మీద మనం వాటిని ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి నంబర్ లైన్ ప్రాపర్టీ ఒకటి మనం చూడాలి. ఏంటంటే, నంబర్ లైన్లో మనం లెఫ్ట్ సైడ్కి పోతున్న కొద్దీ నంబర్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అదే రైట్ సైడ్కి పోతూ ఉన్న కొద్దీ నంబర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నంబర్లన్నీ కూడా వాటికి రైట్ సైడ్ ఉన్న నంబర్ల కన్నా స్మాల్ నెంబర్స్ అని మనం ఈ నంబర్ లైన్ ప్రాపర్టీని మనం ఒకటి గుర్తు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, డిసెండింగ్ దిగటం, అలాగే అసెండింగ్ ఎక్కటం. ఫస్ట్ది డిసెండింగ్ చూద్దాం. డిసెండింగ్ అంటే దిగటం, అంటే హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్కి దిగటం అనమాట. డిసెండింగ్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి రావటం. మనం ఇందాక చెప్పుకున్న నంబర్ లైన్ ప్రాపర్టీలో రైట్ సైడ్ ఉన్న నంబర్సు లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ల కన్నా పెద్ద నెంబర్లు, బిగ్ నెంబర్లు. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్లు రైట్ సైడ్ ఉన్న నెంబర్ల కన్నా స్మాల్ నెంబర్స్. సో మనకి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ మనం చూస్తున్నాం కాబట్టి డి ఫర్ డిసెండింగ్ ఆర్డర్ చూస్తున్నాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ దిగటం హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్కి. సో ఫస్ట్ ఏదైతే రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఉందో 0 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. సో మనం ఇక్కడ 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఇమీడియట్ లెఫ్ట్ ఉన్నది -1. సో -1 ఐడెంటిఫై చేసాం. అలాగే నెక్స్ట్ ఉన్నది -6. అలాగే నెక్స్ట్ మనకు సర్కిల్ చేసిన ఐడెంటిఫై చేసిన నెంబర్స్లో నెక్స్ట్ -9. నెక్స్ట్ ఇమీడియట్ -10. సో దిస్ ఈజ్ ద డిసెండింగ్ ఆర్డర్ ఫర్ ద నంబర్స్ గివెన్ ఇన్ నంబర్ 1. ఈ ఇచ్చినటువంటి లెక్కలో 1లో ఉన్నటువంటి సబ్హెడింగ్ 1లో ఉన్నటువంటి -9, -1, 0,
-10 -6 ఈ నెంబర్స్కి డిసెండింగ్ ఆర్డర్ ఇది అవుతుంది. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏముంది? నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్ ఇటు నుంచి రాసుకొస్తే సరిపోతుంది. మళ్ళీ చూద్దాం దాన్ని. -10 అలాగే -9 -6 -1 అండ్ 0. దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. సో ఇలా మనం చిన్న నంబర్లు ఉంటే 10 లోపు 15 లోపు ఉన్న నెంబర్లు ఉంటే వాటికి అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ మనం ఇలా నంబర్ లైన్ ఉపయోగించి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే చిల్డ్రన్, మీరు కూడా ఇంకా మిగిలినటువంటి 2 సమ్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ సమ్లో కూడా అన్ని 10 బిలో నంబర్సే ఉన్నాయి. థర్డ్ సమ్లో మనకి -15 -20 -35 ఇలా పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి వాటి సంగతి ఆ థర్డ్ సమ్ తర్వాత చూద్దాం. మీరు ఈ సెకండ్ సమ్ని హోంవర్క్ చేసి మీ టీచర్కి చూపించండి, లేదా మీ వాట్సాప్ గ్రూపు, మీ స్కూల్ వాట్సాప్ గ్రూపు మ్యాథ్స్ గ్రూప్ ఉంది కదా, అందులో పోస్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ థర్డ్ సమ్ని ఎలా చేయాలో చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బై.